ప్రతి మనిషికి శిల్ప రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయంట. దాంట్లో 75% నెగిటివ్ థాట్సే ఉంటాయి అనమాట. సో దాంట్లో కూడా మళ్ళీ 95% వచ్చిన థాట్స్ మళ్ళీ వస్తాయి అనమాట, నెగిటివ్ థాట్స్. వీటిని ఏమంటామంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటాం అనమాట. అంటే యాండ్స్, చీమలు చూసినా ఇంట్లో, ఆ చీమలు మనం ఏమైనా డిస్టర్బ్ చేస్తాయా? లేదక్క కదా. కానీ అవి ముక్కులోకో నోట్లోకో చెవిలోకో పోతే డిస్టర్బెన్సే కదా. కంట్లోకో పోతే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. అలానే ఈ నెగిటివ్ థాట్స్ కూడా వేరే వాళ్ళని చంపాలనో లేదా మనం చచ్చిపోవాలనో లేకుంటే టైం వేస్టింగ్ ఉన్నాయనుకో, సో అవి టైం వేస్ట్ ప్లస్ సూసైడల్ థాట్స్ అనుకో, మనిషికి ప్రమాదం కదా. సో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ ఆర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇంకోటి చిన్నపిల్లలు ఉంటారు సార్, ఒక చోట అస్సలు కూర్చోరు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు అనమాట. అంటే డిజార్డర్ అనకూడదు, ఏ పిల్లలకైనా కానీ అటెన్షన్ స్పాన్ బాగా పెంచాలి అనుకుంటే ఒక చిన్న పిల్లల్లో వాళ్ళకి, ఎవరైనా డిప్రెషన్తో బాధపడే వాళ్ళకి, ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయిన వాళ్ళకి, సూసైడల్ థాట్స్ ఎక్కువైపోయిన వాళ్ళకి, సో ఈ ఆర్ట్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది తెలుసా. అంటే నెగిటివ్ థాట్స్ తగ్గిస్తుంది, యాజ్ వెల్ as అటెన్షన్ స్పాన్ పెంచుతుంది అనమాట. ఇవి ఎవరికి ఎలా వాడాలో చెప్పక్క. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా వైలెంట్ వాళ్ళు ఉన్నారనుకో, వైలెంట్ వాళ్ళకి ఇంకా వైలెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్న బుక్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ ప్రేరేపిస్తారు కాబట్టి. సో లేజీగా ఉన్న వాళ్ళకి ఈజీగా అయిపోయి ఇవ్వకూడదు అనమాట, ఎందుకంటే త్వరగా అయిపోయి చేస్తారు కాబట్టి. అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏదైతే ఎక్కువ ఎమోషన్ స్టిమ్యులేట్ చేస్తుందో అట్లాంటివి కాకోకుండా వాళ్ళ ఏజ్ని బట్టి చెప్పాను కదా, సో అలా తీసుకోవాలి ఇవి. నెక్స్ట్ ఎక్కడ అదేందక్క, ఆడోళ్ళు అయితే ముగ్గులు వేసుకుంటున్నారు, మగవాళ్ళు చిన్నపిల్లలు ఎలా ఉంటారక్క? ఇది శిల్ప ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని ఏం లేదు. యాక్చువల్గా అయితే ఇది చూడు, ఒక చూపిస్తాను నీకు. ఇది చూడు రౌండ్స్ ఉంది కదా, సో ఇలాగా. ఇంకా దీంట్లో మనం డిఫరెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు తెలుసా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి అనుకో పార్క్ టైప్ ఉన్నవి, కాకపోతే చిన్నగా వస్తాయి అనమాట, అంటే ఎక్కువ అటెన్షన్ పెట్టేలాగా. ఇప్పుడు మగవాళ్ళకి అనుకో, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, మామూలుగా మొబైల్స్, కార్స్, ప్లేసెస్ ఇలా ఉంటాయి కదా, అట్లాంటి సంబంధించినవి కూడా వస్తాయి. ఇప్పుడు నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం అనుకో, ఫ్యాషన్కి సంబంధించినవి ఈ ఆర్ట్కి సంబంధించి వస్తాయి. అంటే మన అటెన్షన్ స్పాన్ పెంచేటి, కాన్సన్ట్రేట్ చేసేటి వస్తాయి అనమాట. అంటే డిఫరెంట్ బేస్డ్ ఆన్ ఏజ్, సెక్స్, బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ మనము ఇవి బుక్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. కన్ఫ్యూజన్ అనుకో, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అనుకోండి, కామెంట్ చేయండి లేదా నా నెంబర్కి కాల్ చేయండి.